ఫ్రెండ్స్, ఇది రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 5 ఏఎన్‌సీ నెక్ బ్యాండ్ అనమాట. ఈ వీడియోలో ఈ నెక్ బ్యాండ్ అయితే అన్బాక్స్ చేసి కంప్లీట్ రివ్యూ అయితే చూద్దాం. ఈ నెక్ బ్యాండ్ మనకి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అండ్ ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో 1800కి అయితే అమ్ముతున్నారు. రూ. 2000 బడ్జెట్‌లో ఎవరైతే ఒక మంచి ఏఎన్‌సీ నెక్ బ్యాండ్ కోసం చూస్తున్నారో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. మీకు క్లారిటీ అయితే వచ్చేస్తది. ఇవి రూ. 2000 బడ్జెట్ లోపు ప్రెజెంట్ కూడా మనకి చాలా మంచి ఇయర్ ఫోన్స్ అనే చెప్తాను నేనైతే. ఎందుకంటే 1 ఇయర్ బ్యాక్ లాంచ్ అయినాయి. బట్ ఇప్పటికి కూడా రూ. 2000 బడ్జెట్‌లో ఏవైనా మంచి ఇయర్ ఫోన్స్ ఉన్నాయా అని అంటే ఇవే అని చెప్తాను నేను. ఇంకా బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకు ఒక నెక్ బ్యాండ్ వస్తది. అండ్ ఇయర్ టిప్స్ వస్తాయి 2 పెయిర్స్. అండ్ అలాగే ఒక యూజర్ గైడ్ అయితే వస్తది. యూజర్ మాన్యువల్. సో ఇవి బాక్స్‌లో వచ్చే కంటెంట్స్. ఇంతకు మించి ఏమి రావు. ఛార్జింగ్ కేబుల్ లాంటిది అయితే ఏమి ఇవ్వట్లేదు. అండ్ ఇది గూగుల్ ఫాస్ట్ పెయిర్ సపోర్ట్‌తో వస్తుంది. జస్ట్ మీరు ఇయర్ ఫోన్స్‌ని ఇట్లా డీఅటాచ్ చేస్తే చాలు. ఇక్కడ మనకి డైరెక్ట్‌గా అనిపిస్తది. సింపుల్‌గా అయితే కనెక్ట్ చేసేసుకోవచ్చు. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.4తో కూడా వస్తున్నాయి ఇయర్ ఫోన్స్. సో అందుకని మీకు కనెక్టివిటీ అనేది చాలా ఫాస్ట్ ఉంటది. అండ్ కనెక్టివిటీలో కూడా ఎట్లాంటి ఇష్యూస్ అయితే ఉండవు. ఈ ఇయర్ ఫోన్స్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే అంతా మనకి రబ్బర్ బిల్డ్‌తోనే వస్తుంది. సో బానే ఉంది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఇది మొత్తం రబ్బర్ ఫినిష్ అనమాట. చాలా స్ట్రాంగ్ ఉంటది. అండ్ ఇక్కడ ఇయర్ ఫోన్స్ కూడా మనకి గ్లాసీ ఫినిషింగ్‌తో అయితే వస్తున్నాయన్నమాట ఇయర్ ఫోన్స్. సో లుక్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది ఇలా చూస్తున్నప్పుడు. అండ్ ఇదంతా కూడా మనకి ఇక్కడ మ్యాట్ ఫినిషింగ్‌తో అయితే వస్తుంది. అండ్ ఇంకా ఇయర్ ఫోన్స్ ఓవర్‌వ్యూ చూసుకుంటే ఇక్కడ మనకి రియల్‌మీ బ్రాండింగ్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఒక టైప్ సి పోర్ట్ ఇచ్చారు. ఒక ఏఎన్‌సీ ఫంక్షన్ బటన్ ఇచ్చారు. అండ్ అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ మిడిల్‌లో మనకి మల్టీ ఫంక్షనల్ బటన్ అయితే ఒకటుంది. సో ఈ బటన్ యూజ్ చేసి మనం సాంగ్‌ని పాజ్ చేయొచ్చు, ప్లే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సాంగ్‌కెళ్ళొచ్చు, ప్రీవియస్ సాంగ్‌కి రావచ్చు. సో ఇలాంటి ఫంక్షన్స్‌కైతే ఇది వర్క్ అవుద్దనమాట. అండ్ లాంగ్ రన్‌లో మనకి తొందరగా పాడైపోకూడదని చెప్పేసి ఇక్కడ మనకి రబ్బర్ టిప్స్ అయితే ఇచ్చారనమాట ఎక్స్‌ట్రాగా. అంటే ఇట్లిట్లా మనం బెండ్ చేసేస్తాం కదా వాడేటప్పుడు. సో అట్లాంటప్పుడు తొందరగా ఇక్కడ కట్ అయిపోకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తది. అండ్ అలాగే మనకి ఇయర్ ఫోన్స్‌కి కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకి చిన్నగా అయితే కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది ప్రొటెక్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇయర్ ఫోన్స్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇందులో 13.6 డైనమిక్ డ్రైవర్స్‌ని అయితే యూజ్ చేశారు. సో సౌండ్ క్వాలిటీ అనేది రూ. 1800 బడ్జెట్‌లో చాలా మంచి సౌండ్ క్వాలిటీని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో మీరు వినేటప్పుడు మిడ్స్ గాని, హైస్ గాని, ట్రిబుల్ గాని అండ్ వోకల్స్ గాని అన్నీ క్లియర్‌గా బ్యాలెన్స్‌డ్ సౌండ్ అవుట్‌పుట్ అయితే వస్తుంది. అండ్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు 38 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ వస్తదని మెన్షన్ చేస్తున్నారు. బట్ 38 అవర్స్ అయితే రాలేదు. ఒక 30 అవర్స్ అండ్ 25-30 అవర్స్ అయితే వచ్చింది. సో మీరు ఒకసారి చార్జ్ చేస్తే రోజుకి 3, 4 గంటలు ఇయర్ ఫోన్స్ యూజ్ చేసినా మీకు 5 డేస్ నుండి 1 వీక్ అయితే వస్తది బ్యాటరీ లైఫ్ ఖచ్చితంగా. అండ్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. సో చార్జ్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ అయితే టైం తీసుకుంటుంది. హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మన వాయిస్ అవతల వాళ్ళకి క్లియర్‌గానే వినబడుతుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేవు. బెస్ట్ అని చెప్పను. బట్ బానే వినిపిస్తుంది అవతల వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఇయర్ ఫోన్స్‌లో గేమ్స్ ఆడొచ్చా బ్రో అంటే ఆడొచ్చు. బట్ ఇందులో మనకి 45 మిల్లీ సెకండ్స్ లో లేటెన్సీ అయితే ఉంటది. సో మీరు క్లిక్ చేసిన మిల్లీ సెకండ్‌కి రెస్పాన్స్ అయితే ఉంటది. బట్ అంత అబ్జర్వ్ చేయరు. బట్ మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. అండ్ ఇయర్ ఫోన్స్ మనకి IP55 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్‌తో వస్తున్నాయన్నమాట. సో స్వెట్‌కి గాని, చిన్న చిన్న వాటర్ డ్రాప్స్‌కి గాని ఎలాంటి ప్రాబ్లమ్ అయితే కాదు. సో మీరు ఈజీగానే యూజ్ చేయొచ్చు. బట్ ఎక్కువ సేపు వాటర్‌లో ఉంటే మాత్రం ఖచ్చితంగా పాడైపోతాయి. ఎందుకంటే మనకి టైప్ సి పోర్ట్ ఓపెన్‌లోనే ఉంటుంది. దీనికి ఎలాంటి ప్రొటెక్షన్ అయితే ఇవ్వలేదు. సో దీనివల్ల వాటర్ లోపలికెళ్ళి తొందరగా అయితే డ్యామేజ్ అయిపోతది. అండ్ లాంగ్ రన్‌లో కూడా ఇది డస్ట్ పట్టేయొచ్చు. సో దీనికి సేఫ్టీ డాంగిల్ లాంటిది ఇవ్వాల్సింది. అదొకటి మైనస్ అనిపించింది. అండ్ ఈ ఇయర్ ఫోన్స్‌ని మనం రియల్‌మీ లింక్ యాప్‌కి అయితే కనెక్ట్ చేయొచ్చు. కనెక్ట్ చేసుకొని మల్టిపుల్ ఫంక్షన్స్‌ని అయితే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనం రిజిస్టర్ అయిన తర్వాత మనకి యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటది. మనం పెయిర్ చేసి ఉంటే ఇయర్ ఫోన్స్‌కి. అండ్ ఇక్కడ నుంచే మనం ట్రాన్స్పరెన్సీ మోడ్ గాని, నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ గాని, అండ్ నార్మల్ మోడ్ గాని ఈజీగా స్విచ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఈక్వలైజర్ మోడ్ ఉంటది. సో మీకు నచ్చినట్టయితే ఈక్వలైజ్ చేసుకోవచ్చు దీన్ని. కొంతమందికి బేస్ సిస్టమ్ ఉంటది. కొంతమందికి వోకల్ సిస్టమ్ ఉంటాయి. సో అలా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 4 మోడ్స్ ఉంటాయి. క్లియర్ బేస్, ఒరిజినల్ సౌండ్. సో వీటిని మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. క్లియర్ బేస్‌లో పెట్టుకోండి మంచి అవుట్‌పుట్ ఉంటది. అండ్ డీప్ బేస్ ఉంటది. ఇక డీప్ బేస్ పెట్టుకుంటే మీకు బేస్ అనేది చాలా ఎక్కువొస్తది. సో ఎక్కువ బేస్ వినే వాళ్ళకి నచ్చుతదిది. అండ్ ఇంకా ఇందులో అన్ని ఫంక్షన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే బటన్ సెట్టింగ్స్‌లోకెళ్లారనుకోండి. ఇక్కడ ఏ బటన్ ఎట్లా పనిచేస్తదని చెప్పేసి క్లియర్ అయితే కనిపిస్తది. లేదా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. దానిపైన ట్యాప్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి. కస్టమైజ్ చేసుకోవచ్చు. నేను డిఫాల్ట్‌గానే వదిలేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకిక్కడ ఒక స్పెషల్ ఫీచర్ అయితే ఉంటది ఇందులో. అదేంటంటే ఆటో ఆన్సర్ అనమాట. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉన్నారనుకోండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఎవరైనా కాల్ చేశారు. కాల్ చేస్తే జస్ట్ ఈ ఇయర్ ఫోన్స్‌ని మీరు
ఇలా ఉన్న ఇయర్ ఫోన్స్ని జస్ట్ మీరు ఇలా తీసి చెవులో పెట్టుకుంటే చాలు, కాల్ అనేది ఆన్సర్ అయిపోతుంది. సో ఈ ఫీచర్ కూడా కొంచెం బాగా అనిపించింది నాకు. అండ్ ఇంకా యాప్లో మనకి చాలా ఫీచర్స్ ఉంటాయి, అన్ని ఫీచర్స్ని మీరు చెక్ చేయండి. ఓవరాల్గా 2000 రూపాయల బడ్జెట్లో ఇయర్ ఫోన్స్ తీసుకోవచ్చా లేదా బ్రో అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ప్రజెంట్ నేను వెతికాను 2000 రూపాయల బడ్జెట్లో ఏమైనా మంచి ఇయర్ ఫోన్స్ ఉన్నాయా అని చెప్పేసి. ఇది 1 ఇయర్ బ్యాక్ లాంచ్ అయింది. కాకపోతే ఇప్పటి కూడా ఈ ఇయర్ ఫోన్స్ వర్త్ అని చెప్తాను నేను, 2000 రూపాయల బడ్జెట్ లోపు. సో ఇవి 1800 రూపాయలకి వస్తున్నాయి కదా, సో 1800 రూపాయలకి మీరు ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు ఇయర్ ఫోన్స్ని. దీనికి ఆల్టర్నేటివ్ మనకి వన్ ప్లస్ బడ్స్ 3 బడ్స్ 5 ఏదో ఉంటుంది. బట్ దానికన్నా నాకు ఇది బెటర్ అనిపించింది ఫీచర్స్ వైజ్. సో అందుకనే నేనైతే తీసుకున్నాను. సో ఎవరైతే 2000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి నెక్ బ్యాండ్ కోసం చూస్తున్నారో ఈ ఇయర్ ఫోన్స్ని మిస్ చేసుకోకండి. చాలా బాగుంది, సౌండ్ క్వాలిటీ, బ్యాటరీ బ్యాకప్ అండ్ అలాగే ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఇవన్నీ బాగున్నాయి. సో మీరు తీసుకోవాలనుకుంటే ఇక్కడ లింక్ అయితే ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో. సో అక్కడ నుంచి పర్చేస్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.